రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. 9 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా రిలీజ్ చేసింది సర్కార్. ఇక ఇప్పటి వరకు మొత్తం 6 విడతల్లో 7,770 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసింది వ్యవసాయ శాఖ. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 6 రోజుల్లోనే రైతు భరోసా సహాయం కోసం 7,770 కోట్లు ఖర్చు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. త్వరలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తామన్నారు. నిజమైన రైతులకు లబ్ధి చేయాలనే తమ ఆలోచన అన్నారు తుమ్మల. ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న 2.18 లక్షల ఎకరాలలో దాదాపు 93,000 ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనువు కాని భూములను ఇప్పటికే గుర్తించామని, వీటికి తప్ప సాగులో ఉన్న మిగతా 1.20 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయుటకు మా సర్కార్ కట్టుబడి ఉందన్నారు తుమ్మల. రైటిక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, రైతు భరోసాపై మంత్రి తుమ్మల కౌంటర్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను 9 రోజుల్లో పూర్తి చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వరుసగా 6 రోజుల్లో 7,700 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేయడంతో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికీ రైతు భరోసా వరుసగా అన్ని 9 రోజుల్లో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రతిరోజు ఎకరా చొప్పున 5 నుంచి 6 ఎకరాల వరకు ఇప్పటివరకు రైతు భరోసాను విడుదల చేస్తూ వస్తుంది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న దాదాపు 2,18,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటివరకు దాంట్లో 93,000 ఎకరాలు సాగులో లేదు. వాటి మొత్తం పూర్తిగా రియల్ ఎస్టేటు, సాగుకు యోగ్యం కాని భూమిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దాదాపు 1,20,000 ఎకరాలకు సంబంధించి ఇంకా రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే సాగు చేస్తున్నారో సాగు చేస్తున్న భూమికి అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా కట్టుబడి ఉంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు రూరల్ ప్రాంతాల్లో ఉన్న అందరు రైతులకు అదేవిధంగా రైతు భరోసా పడుతూ వస్తుంది. కేవలం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 1,20,000 ఎకరాలకు సంబంధించి 1 నుంచి 2 రోజులు మరో 2-3 రోజుల్లో రైతు భరోసా పడుతుంది. అనవసరంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. కావాలని బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఇబ్రాహీంపేట ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా మహిపాల్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా తన దృష్టికి తీసుకొచ్చారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైతే సాగు చేస్తున్నారో అంటే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో సాగు చేస్తున్నారో ఆ భూములన్నిటికీ కూడా రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కావాలని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. రైతులు ఎక్కడ వారి మాటలు నమ్మడం లేదు. ఈరోజు పటంచెరులో మాజీ మంత్రి హరీష్ రావు రైతులు అంటే బీఆర్ఎస్ నాయకులతో ధర్నా నిర్వహించారు. కావాలని రైతు భరోసా విషయంలో వారు రాజకీయం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ఏం చేసింది, రైతు రుణమాఫీ విషయంలో రైతులకు అన్యాయం చేసిన అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇక గతంలో రైతు బంధు ఎన్ని నెలల్లో పడ్డది, ఎన్ని నెలల పాటు రైతు భరోసాను ఇచ్చారో చర్చించడానికి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్ నాయకులతో చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ చేశారు. ఎక్కడ ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా 9 రోజుల్లో మొత్తం 9,000 రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటన చేసింది. 6 రోజుల్లో 7,770 కోట్లు రిలీజ్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెంది అనవసరంగా రైతులను రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 9 రోజుల్లో 9,000 రుణమాఫీ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న విధంగానే 6 రోజుల్లో 7,700 కోట్లు రిలీజ్ చేశాం. ఎక్కడ రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు నమ్మొద్దు. ఇక్కడ శివారు ప్రాంతాలు అంటే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న రైతులు ఎక్కడ ఆందోళన చెందాల్సిన పని లేదు. 2-3 రోజుల్లో 1,20,000 అంటే సాగులో ఉన్న ప్రతి ఎకరాకు ప్రతి గుంటకు రైతు భరోసా అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎక్కడైతే సాగు చేయలేదో రియల్ ఎస్టేట్ వెంచర్లు లేదంటే రియల్ ఎస్టేట్గా మారిన భూములు ఉన్నాయో వాటికి ఎక్కడ రైతు భరోసా ఇవ్వమని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టం చెప్పింది. కేవలం సాగు చేస్తున్న పంటలు పండిస్తున్న ప్రతి గుంటకు కూడా రైతు భరోసా ఇస్తాం. కేవలం ఓఆర్ఆర్ పరిధిలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగులో ఉన్న ప్రతి గుంటకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంది. 9 రోజుల్లో పూర్తి చేస్తాం స్పష్టంగా ఆయన ప్రకటన చేశారు. ఇక ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న భూముల విషయంలో ఆలస్యం కావడానికి వీటిని అన్నిటి కూడా క్లియర్గా ఎక్కడైతే సాగు చేయడం లేదో ఆ భూములు కాకుండా సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి పూర్తి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. మొత్తం ఓఆర్ఆర్ పరిధిలో 2,18,000 ఉంటే 1,20,000 ఎకరాలకు సంబంధించి సాగులో ఉంది. వాటికి 2-3 రోజుల్లో రైతు భరోసాను అందజేస్తామని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. ఎవరు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయ ఆందోళనకు రైతులు మద్దతు లేదు. కేవలం రాజకీయం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ధర్నాలు చేస్తుంది. ఎక్కడా రైతులకు అన్యాయం జరగనేం, ప్రతి గుంటకు రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. ఇప్పటికీ 6 రోజుల పాటు 7,770 కోట్లు నిధులు విడుదల చేసింది. మిగతా నిధులను కూడా వరుసగా నిధులు చేస్తాం. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఎక్కడైతే రైతులకు రైతు భరోసా రాలేదో వారికి 2 నుంచి 3 రోజుల్లో రైతు భరోసాను విడుదల చేస్తామని స్పష్టమైన ఒక ప్రకటన చేశామని చెప్పొచ్చు.